హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇది మండే మార్నింగ్ రొటీన్ అండి. మండే అంటే నేను కొంచెం ఎర్లీగానే నిద్రలేస్తాను. ఎందుకంటే పూజ అవి చేసుకుంటాను కాబట్టి మార్నింగ్ లేచిన వెంటనే గదులన్నీ కూడా నీట్‌గా తుడిచేసి మాప్ పెట్టేసుకుంటాను. ఎందుకంటే సండే నాన్ వెజ్ ప్రిపేర్ చేసుకుంటాం కదండీ! సో, అందుకని ఇంకా మండే మార్నింగ్ ఎర్లీగా నిద్ర లేచి గదులన్నీ కూడా మాప్ పెట్టేసుకుంటాను. ఇంకా ఇంకా ఈరోజు నేను ఇంకొంచెం ఎర్లీగా నిద్ర లేచానండి. ఎందుకంటే ఈరోజు వసంత పంచమి కదా! పిల్లల చేత పూజ చేయిందాము అని ఎర్లీగా నిద్ర లేచి గదులన్నీ క్లీన్ చేసేసుకొని, ఈ గ్యాస్ స్టవ్ కూడా నీట్‌గా క్లీన్ చేసేసుకున్నానండి. ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయాను. ఎందుకంటే పిల్లల చేత పూజ చేయించాలి కదా! అందుకని నేను కూడా ఎర్లీగా ఫ్రెష్ అయిపోయి, పిల్లలకి ఇక్కడ బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నానండి. ఇడ్లీ పిండుంది. అండ్ పిల్లలకి ఇడ్లీ పిండి, అట్లు వేసి అవే బాక్స్‌లో కూడా పెట్టేస్తాను. ఇంకా ఏదైనా ప్రసాదం ప్రిపేర్ చేద్దాము అనుకున్నాను గానీ, ఇంకా టైం లేదండి. పిల్లలకి స్కూల్‌కి టైం అయిపోతుందనమాట. అందుకని అటుకులు, బెల్లం కలిపి ప్రసాదం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ అటుకులతో తయారు చేసే ప్రసాదం పిల్లలకి కూడా చాలా ఇష్టమండి. నాకు ప్రసాదం ప్రిపేర్ చేసే టైం లేనప్పుడు ఈ విధంగా చాలా సింపుల్‌గా అటుకులతో ప్రసాదం అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటాను. మీలో చాలా మందికి ఈ ప్రసాదం ప్రిపేర్ చేయడం తెలిసే ఉంటుంది. ఒక చిన్న గిన్నెలోకి అటుకులు తీసుకొని వాటిని 2, 3 సార్లు నీట్‌గా క్లీన్ చేసుకున్న తర్వాత అందులో తగినంత బెల్లం తురుము, అలాగే కొంచెం కాచి చల్లార్చిన పాలు కూడా వేసుకొని కలుపుకోవాలి. అంతే అండి. నేనైతే ఇదే విధంగా ప్రిపేర్ చేస్తాను. ఇందులో మీరు కావాలంటే కొంచెం యాలకుల పౌడర్, అలాగే కొబ్బరి తురుము కూడా యాడ్ చేసుకుంటే ఇంకా బావుంటుంది. సో, ప్రసాదం మార్నింగ్ టైమ్‌లో ప్రిపేర్ చేసే టైం లేనప్పుడు చాలా సింపుల్‌గా, ఇన్‌స్టెంట్‌గా ఈ విధంగా అటుకుల ప్రసాదం ప్రిపేర్ చేస్తూ ఉంటాను. ఇక్కడ అటుకులు బాగా దొరుకుతాయండి. ఎందుకంటే ఇక్కడ వీళ్ళందరూ కూడా ఎక్కువగా పోహ రెసిపీస్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారనమాట. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో కూడా ఎక్కువగా పోహాతో పులిహోర, ఉప్మా ఇటువంటివి ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు. సో, అందుకని ఇక్కడ అటుకులు ఎక్కువగా దొరుకుతాయి. ఇంకిక్కడ నేను లంచ్ కూడా ప్రిపేర్ చేస్తున్నానండి. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా! సో, అర్జున్ లంచ్ బాక్స్ తీసుకువెళ్తున్నారు అని. ఇంతకుముందు ఆఫీస్‌లోనే తినేసేవారండి. లేదంటే కుదిరితే ఆఫ్టర్‌నూన్ టైమ్‌లో వచ్చేవారు. కానీ ఇప్పుడైతే నేను ఊరు నుంచి వచ్చిన దగ్గర నుంచి లంచ్ బాక్స్ అయితే పెట్టేస్తున్నానండి. ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా రోటీసే తింటారు కాబట్టి మార్నింగ్ టైమ్‌లో కూడా ఆయనకి లంచ్ ఎక్కువగా రోటీసే ఉంటాయి. రోటీస్ అండ్ లాస్ట్‌లో కొంచెం కర్డ్ రైస్ తింటారు అంతే. కానీ రోటీస్ ఎక్కువగా తినడం వల్ల బాడీ అవి హీట్ అయిపోతుందండి. మనకి రైస్ అలవాటు కదా! ఒక పూటైనా సరే రైస్ తింటేనే మనకి ఆహ్, బావుంటుంది. అండ్ మార్నింగు, నైట్ కూడా ఈ రోటీస్ తినటం వల్ల కొంచెం ఇబ్బందవుతుందనమాట ఆయనకి. అందుకని నేనైతే లంచ్ బాక్స్ పెట్టేస్తున్నానండి. నేనెక్కువగా నైట్ టైమ్ చపాతీనే ప్రిపేర్ చేస్తాను. ఇంకా మార్నింగ్ కూడా ఆఫీస్‌లో అవే ఉంటున్నాయి కదండీ! అందుకని అందుకని మార్నింగ్ టైమ్‌లో నేను లంచ్ బాక్స్ అయితే పెడుతున్నాను. అలాగే టైంకి తినడం కూడా కుదరట్లేదంటండి. అదొక రీజన్ అనమాట. నేను ఈ విధంగా మార్నింగ్ టైమ్‌లో లంచ్ బాక్స్ పెట్టేస్తే గనక ఆయన ఎక్కడున్నా సరే, ఏ పనిలో ఉన్నా సరే టైంకి లంచ్ చేస్తారు కదా! అందుకని నేను లంచ్ బాక్స్ పెడుతున్నాను. ఇంకా ఈరోజు మార్నింగ్ లంచ్‌లోకి నేను ఆలు గోబీ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. మా ఇంట్లో అందరికీ ఫేవరెట్ కర్రీ అనమాట. సాహితీ, సాత్విక్ ఇద్దరికీ కాలీఫ్లవర్ అంటే చాలా ఇష్టమండి. దీంతో నేను ఏ రెసిపీస్ తయారు చేసి పెట్టినా సరే తినేస్తారు. కాలీఫ్లవర్ ఫ్రై, పకోడీ ఈ విధంగా కర్రీ ప్రిపేర్ చేసినా సరే చాలా ఇష్టంగా తింటారనమాట. యూపీలో కాలీఫ్లవర్ కూడా ఎక్కువ దొరుకుతుందండి. సీజన్‌తో పని లేదనమాట. ఏ కాలంలో అయినా సరే కాలీఫ్లవర్ చాలా ఫ్రెష్‌గా ఇక్కడ దొరుకుతుంది. ఇప్పుడైతే సీజన్ కదండీ! ఇంకా చాలా తక్కువ రేట్‌కే ఇచ్చేస్తూ ఉంటారనమాట. కాలీఫ్లవర్ కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా హాట్ వాటర్‌లో వేసుకోవాలండి. ఎందుకంటే ఈ కాలీఫ్లవర్‌లో చిన్న చిన్న పురుగులవి ఉంటాయి కదా! సో, అందుకని కంపల్సరీ హాట్ వాటర్‌లో వేసుకోవాలి. స్టవ్ పై వాటర్ పెట్టుకొని అందులో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ కూడా వేస్తాను. వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత అందులో కాలీఫ్లవర్ వేసి ఒక 5 నిమిషాల పాటు ఉంచి తీసేస్తాను. ఇక్కడ కాలీఫ్లవర్ చాలా ఫ్రెష్‌గా దొరుకుతుందండి. అలాగే కాస్ట్ కూడా చాలా తక్కువ. పురుగుల్లాంటివి ఏవి ఉండవనమాట. చాలా నీట్‌గా ఉంటాయి. అయినా సరే నేను హాట్ వాటర్‌లో వేసి తీసుకుంటాను. మేముండే ఏరియాలో కాలీఫ్లవర్ కూడా బాగా పండిస్తారండి. చాలామంది ఇంటి దగ్గర కూడా కాలీఫ్లవర్ పండించుకుంటూ ఉంటారు. అంటే వేసుకుంటూ ఉంటారనమాట. ఇంకిక్కడ
స్టవ్ పై కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఒక 3 ఆనియన్స్‌ని నేను కట్ చేసి పెట్టుకున్నాననమాట. ఆనియన్స్ వేసి బాగా మగ్గించుకోవాలి. మనం మార్నింగ్ ఎర్లీగా నిద్ర లేస్తే పనులన్నీ కూడా చాలా ఎర్లీగా కంప్లీట్ అవుతాయి. చాలా ప్రశాంతంగా ఉంటుంది కదండీ! అదే లేట్‌గా నిద్ర లేస్తే డే మొత్తం కొంచెం డిస్టర్బ్డ్‌గానే ఉంటుంది. పనులన్నీ లేట్‌గా కంప్లీట్ అవుతాయి. చాలా చిరాకొస్తుంది. అండ్ డే మొత్తం లేజీగా ఉన్నట్టు కూడా ఉంటుంది కదండీ! ఆహ్, ఈరోజు నేను 5:30కి నిద్ర లేచాను. 8:30 కల్లా నాకు పనంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి. వంట పని కూడా అయిపోయిందనమాట. ఈ విధంగా పనులన్నీ తొందరగా అనుకున్న టైంకి కంప్లీట్ అయిపోతే డే మొత్తం చాలా ప్రశాంతంగా ఉంటుంది కదండీ! ఇంకిక్కడ మార్నింగ్ మాకు డ్రింకింగ్ వాటర్ వస్తుందనమాట. ఇంకా వాటర్ పట్టి పక్కన పెట్టుకున్నాను. నేను చాలా వీడియోస్‌లో చెప్పాను కదండీ! ఇక్కడ మేము యూజ్ చేసుకునేది బోర్ వాటరే అనమాట. తాగడానికి, వంటకి, వాడకానికి కూడా బోర్ వాటరే. అయితే డ్రింకింగ్ వాటర్ మార్నింగ్ ఫ్రెష్‌గా వస్తుందండి పట్టుకుంటాను. అయితే ఒకరిద్దరు కామెంట్ చేశారు బోర్ వాటర్ ఎక్కువ యూజ్ చేయకూడదు. కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అని. అయితే 4 ఇయర్స్ నుంచి మేము ఇదే వాటర్ యూజ్ చేస్తున్నామండి. మాకైతే ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. మేమే కాదు కాలనీలో అందరూ కూడా అండ్ ఈ సరౌండింగ్స్ అందరూ కూడా బోర్ వాటరే యూజ్ చేస్తారండి. చాలా బావుంటుందనమాట వాటర్. ఉప్పగా ఉండటం గానీ, డస్ట్ ఉండడం కానీ అలా ఏమీ ఉండదండి. భూమిలో నుంచి వచ్చే స్వచ్ఛమైన వాటర్ కాబట్టి సో, వాటర్ అయితే చాలా బావుంటుంది. మేమైతే 4 ఇయర్స్ నుంచి మాత్రమే ఈ వాటర్ యూజ్ చేస్తున్నాం కానీ, ఇక్కడ వారందరూ కొన్ని ఇయర్స్ నుంచి ఇదే వాటర్ యూజ్ చేస్తున్నారు కదండీ! సో, వీళ్ళెవ్వరికీ ఏ ప్రాబ్లమ్స్ లేవండి. చాలా హెల్తీగా ఉన్నారు. ఇదివరకటి రోజుల్లో మనం ఎక్కువగా బోర్ వాటరే యూజ్ చేసుకునేవాళ్ళం కదండీ! బావిలో నీళ్ళు, అలాగే నీళ్ళ చెరువుల దగ్గరికి వెళ్లి నీళ్ళు తెచ్చుకునేవాళ్ళం. అలాగే చేతి పంపుల్లో కొట్టుకునే పంపులుంటాయి కదండీ! సో, వాటితో నీళ్లు పట్టుకుని బిందెల్లో తెచ్చుకునేవాళ్ళం. అప్పుడు మనకి ఏ ప్రాబ్లమ్స్ లేవు కదండీ! అలాగే ఇక్కడ కూడా అనమాట. ఇప్పటికి వీళ్ళు బోర్ వాటరే యూజ్ చేసుకుంటున్నారు ఇక్కడ వారందరూ. ఇప్పుడు మేము వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ అందరికీ కూడా డ్రింకింగ్ వాటర్ వస్తుందండి. ఆహ్, కుళాయి వాటర్ వస్తుందనమాట. మేము ఎక్కడికి వెళ్ళినా ఆల్మోస్ట్ ఎక్కువగా బోర్ వాటరే యూజ్ చేసుకుంటాం. ఎక్ ఎక్కడైతే వాటర్ ఫెసిలిటీ ఉండదో అక్కడికే మాకు ఎక్కువగా ట్రాన్స్‌ఫర్ అవుతూ ఉంటుంది కదండీ! సో, అందుకని ఎక్కువగా బోర్ వాటరే యూజ్ చేసుకుంటూ ఉంటామనమాట. అయితే కొన్ని ఏరియాల్లో మేము తాగడానికి మినరల్ వాటర్ టిన్‌లుంటాయి కదండీ! అవి తెప్పించుకునేవాళ్ళం. ఇక్కడ ఆ ఫెసిలిటీ కూడా లేదనమాట. ఇక్కడ ఎవ్వరు కూడా వాటర్ టిన్నులవి యూజ్ చేయరండి. బయట ఎక్కడ కూడా నేను చూడలేదన్నమాట. ఇంక అందుకని బోర్ వాటరే బావుంటుంది కాబట్టి సో, బోర్ వాటరే యూజ్ చేసుకుంటాము. ఇంకిక్కడ ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత అందులో ఒక 2 టమాటాలు కూడా కట్ చేసి వేసుకొని, వాటిని కూడా మగ్గించుకున్న తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న బంగాళాదుంప ముక్కలు, అలాగే ఈ కాలీఫ్లవర్ కూడా వేసేసి ఒక్కసారి కలిపి అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే రుచికి సరిపడా ఉప్పు, కారం, కొంచెం పసుపు, ధనియాల పొడి, కొంచెం జీరా పౌడర్ కూడా వేసి ఒక్కసారి బాగా కలిపేసి ఇందులో తగినంత వాటర్ వేసి మూత పెట్టి కూర దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఇంకా ఈరోజు వసంత పంచమి కదండీ! పిల్లలందరూ సరస్వతి పూజ చేసుకుంటారు. మన సైడ్ అయితే చాలా బావుంటుంది కదండీ! ఈరోజు చిన్న పిల్లలకి అక్షరాభ్యాసం చేయిస్తారు. స్కూల్‌లో జాయిన్ చేయాలి అనుకున్నా కూడా ఫస్ట్ టైమ్ ఈరోజే జాయిన్ చేస్తూ ఉంటారు కదండీ! నా బుజ్జి మేనల్లుడు హర్ష కూడా ఈరోజు ఈరోజు నుంచి స్కూల్‌కి వెళ్తున్నాడనమాట. ఈరోజు సరస్వతి పూజ చేయించి స్కూల్‌కైతే పంపిస్తున్నారండి. ఇంకా సాహితీ సాత్విక్ చేత కూడా ఇక్కడ పూజ చేయిస్తున్నాను. ఇంట్లోనే చాలా సింపుల్‌గా అయితే చేయిస్తున్నానండి. ఇక్కడ ఎవరు కూడా ఈ సరస్వతి పూజలవి ఏం చేసుకోరు. ఆలయం కూడా దగ్గరలో ఎక్కడ లేదండి. సరస్వతి దేవి ఆలయం కూడా ఎక్కడ లేదనమాట తీసుకువెళ్దామన్నా కూడా. అందుకని నేను ఇంకా ఎవ్రీ ఇయర్ ఈరోజు పిల్లల చేత ఈ విధంగా సింపుల్‌గా ఇంట్లోనే పూజ అయితే చేయిస్తాను. బుక్స్ అవి దేవుని దగ్గర పెట్టుకొని ఇంకా ఈ విధంగా పూజ చేసుకుంటారు. సాహితీ, సాత్విక్ ఇద్దరికీ 4 ఇయర్స్ వచ్చిన తర్వాత ఇదే రోజున అంటే వసంత పంచమి రోజున అక్షరాభ్యాసం చేయించామండి. అప్పుడు వైజాగ్‌లో ఉన్నామనమాట మేము. అక్కడ సరస్వతి ఆలయం ఉంది మాకు దగ్గరలో. అక్కడ అక్షరాభ్యాసం చేయించి రథసప్తమి రోజు నుంచి నేను స్కూల్‌కైతే పంపించాను. తర్వాత ఒక 1 మంత్ స్కూల్‌కి వెళ్లారండి. తర్వాత కరోనా, లాక్‌డౌన్‌లు అన్నీ వచ్చేసాయనమాట. తర్వాత మాకు యూపీ ట్రాన్స్‌ఫర్ అయిపోయింది. ఇంకా యూపీ వచ్చిన తర్వాత ఇంకా డైరెక్ట్ ఎల్‌కేజీలో అయితే జాయిన్ చేశాము. ఎల్‌కేజీ నుంచి ఇప్పుడు వీళ్ళిద్దరూ సెకండ్ క్లాస్ అండి. సెకండ్ క్లాస్ వరకు ఒకటే స్కూల్‌లో అయితే చదువుకున్నారు. ఇంకా థర్డ్ క్లాస్ ఎక్కడ చదువుకుంటారో చూడాలి.
ఇంకా వీళ్ళిద్దరి చేత పూజ చేయించడం కూడా నాకొక పెద్ద టాస్కేనండి. హారతి నేనిస్తాను, గంట నేను కొడతాను. ఇట్లా ఇద్దరు వాదాలు వేసుకుంటున్నారు. ఇంకా ఫైనల్లీ పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇద్దరిని ఒక 5 గుంజీలైతే తీయమన్నాను. చాలా కష్టపడ్డారనమాట తీయడానికి. ఇదివరకంటే మన చిన్నప్పుడు స్కూల్‌లో పనిష్మెంట్ ఇదే కదండీ! హోంవర్క్స్ సరిగ్గా చేయకపోయినా, లేట్‌గా వచ్చినా ఈ విధంగా గుంజీలు తీయమనేవారు. అండ్ ఇప్పుడైతే పిల్లలకి ఇటువంటి పనిష్మెంట్సే లేవు. ఇంకిక్కడ పూజ అయితే ఈ విధంగా చేసుకున్నాం. సాత్విక్ మార్నింగ్ పార్క్‌లోకి వెళ్ళి పువ్వులు తీసుకొచ్చాడండి. గులాబీ పువ్వులు ఇవన్నీ కూడా కోసుకొచ్చాడనమాట. నాకు భయమనమాట కొయ్యడానికి. ఈ గులాబీ పువ్వులవి కోస్తే ఏమైనా అంటారేమో అని భయమనమాట. మందార పువ్వులవి తీసుకొస్తాను గానీ, గులాబీలయితే అస్సలు కొయ్యనండి. కానీ మా సాత్విక్‌ని పంపించాను కదా! చేతికి దొరికిన పువ్వులన్నీ కూడా తీసుకొచ్చేసాడు. ఇంకా దేవుని దగ్గర పువ్వులవి పెట్టుకొని పూజ చేసుకుంటే నాకు చాలా ప్రశాంతంగా ఉంది. ప్రతిరోజు పువ్వులు లేకుండా పూజ చేసుకుంటున్నాను కదండీ! ఈరోజు పూజ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మార్నింగే ఈ మ్యూజిక్ ఏంటి అనుకుంటున్నారు కదండీ! మా కాలనీలోకి మార్నింగ్ చెత్త పట్టుకు వెళ్ళడానికి గాడి వస్తుందండి. సాంగ్ ప్లే చేస్తూ వస్తుందనమాట. ఇంకా ఆ సాంగ్ వినగానే అందరూ డస్ట్‌బిన్స్ తీసుకువెళ్ళి గేట్ దగ్గర పెట్టేస్తారు. అదన్నమాట ఆ మ్యూజిక్. మన సైడయితే విజిల్ వేయడమో, లేదంటే మైక్‌లో చెప్పడమో ఇలా ఉంటుంది కదండీ! ఇక్కడైతే ఆ విధంగా మ్యూజిక్ ప్లే చేసుకుంటూ వస్తారు. ఇంకిక్కడ ఆలు గోబీ కర్రీ రెడీ అయిపోయింది. చపాతీల్లోకి, రైస్‌లోకి, పూరీల్లోకి కూడా చాలా బావుంటుంది కర్రీ. కర్రీ రెడీ అయిపోయింది. ఇంకొక పక్కన రైస్ కూడా కడిగి పెట్టేసానండి. మార్నింగ్ టైమ్‌లో మా హస్బెండ్‌కి మాత్రమే వండుతాను. ఇంకిప్పుడు వింటర్ కాబట్టి కొంచెం చల్లగా అయినా సరే రైస్ తినలేమండి. నేను పిల్లలొచ్చే ముందు వండుకుంటామనమాట. వాళ్ళొచ్చే ముందు మళ్ళీ కుక్కర్ పెడతాను. ఇంకిక్కడ నేను ఐరన్ కడాయిలో ప్రిపేర్ చేశాను కదండీ కర్రీ. అందుకని వేరొక గిన్నెలోకైతే తీసేస్తున్నాను. ఐరన్ కడాయిలో మనం ఏ కర్రీ ప్రిపేర్ చేసుకున్నా సరే, అది వెజ్ అయినా, నాన్ వెజ్ అయినా, ఏ కర్రీ అయినా సరే, ప్రిపేర్ చేసుకున్న వెంటనే ఈ విధంగా వేరొక గిన్నెలోకి తీసేసుకోవాలండి. అది చల్లారే వరకు, మధ్యాహ్నం వరకు అలాగే ఉంచితే గనక కర్రీ కొంచెం కలర్ చేంజ్ అయిపోతుందండి. బ్లాక్ కలర్‌లోకొస్తుంది. అలాగే టేస్ట్ కూడా మారిపోతుందండి. అందుకని ఐరన్ కడాయిలో మీరు నాన్ వెజ్ ప్రిపేర్ చేసుకున్నా, వెజ్ ప్రిపేర్ చేసుకున్నా, ఈ విధంగా వెంటనే వేరొక గిన్నెలోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకోండి. పులుపు కూరలు అసలు క్యాస్ట్ ఐరన్‌లో ప్రిపేర్ చెయ్యకపోవడమే మంచిదండి. పులుసు కూరలు లాంటివి లేదంటే చింతకాయ, మామిడికాయ ఇటువంటివి వేసి చేసే కర్రీస్ ఏవైనా సరే ఐరన్ కడాయిలో ప్రిపేర్ చేసుకోకూడదండి. ఐరన్ పులుపుతో రియాక్ట్ అవుతుంది. కర్రీ టేస్ట్ మారిపోతుంది. అండ్ హెల్త్‌కి కూడా మంచిది కాదనమాట. పులుపు కూరలేవి కూడా మీరు ఐరన్ కడాయిలో ప్రిపేర్ చేసుకోకూడదు. లాస్ట్ ఒక వీడియోలో ఎవరో అడిగారండి. క్యాస్ట్ ఐరన్‌కి, నార్మల్ ఐరన్‌కి తేడా ఏంటి లక్ష్మి గారు అని. క్యాస్ట్ ఐరన్‌కి, నార్మల్ ఐరన్‌కి తేడా ఏంటి అనేది నెక్స్ట్ వీడియోస్‌లో ఎక్కడైనా కొంచెం క్లియర్‌గా అయితే చెప్తాను. ఇంకిక్కడ మా హస్బెండ్ పిల్లల్ని స్కూల్‌లో డ్రాప్ చేసి వచ్చిన తర్వాత బ్రేక్‌ఫాస్ట్ తినేసారు. ఇంకా వేడివేడిగా ఒక కాఫీ అయితే ఇచ్చాను. నేనైతే ఇక్కడ హాట్ వాటర్ తాగుతున్నానండి. మార్నింగ్ నుంచి నేను వాటర్ గానీ, డీటాక్స్ వాటర్ గానీ ఏమీ తాగలేదనమాట. అంత టైం లేదనమాట. కిచెన్‌లోనే టైం అంతా అయిపోయింది. ఇంకిప్పుడు పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత రిలాక్స్డ్‌గా కూర్చొని హాట్ వాటర్ అయితే తాగుతున్నాను. అర్జున్‌కి లంచ్ బాక్స్ కూడా పెట్టేసానండి. ఇప్పుడు ఆయన కారొస్తుంది. ఆయన కూడా వెళ్ళిపోతారు. ఇంకా ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో కొన్ని పనులన్నీ కూడా కంప్లీట్ చేసేసుకొని నేను బ్రేక్‌ఫాస్ట్ చేస్తాను. నేను బ్రేక్‌ఫాస్ట్ చేసేప్పటికి 10 దాటేస్తుంది. హాయ్ అండి. పిల్లలు స్కూల్‌కి వెళ్ళిపోయారు. మా హస్బెండ్ ఆఫీస్‌కి వెళ్ళిపోయారు. ఇప్పుడు టైం 9:40 అవుతుంది. నేనిక్కడ నా బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈరోజు నా బ్రేక్‌ఫాస్ట్ ఏంటో చూపిస్తాను. ఓవర్‌నైట్ ఓట్స్ అండి. రాత్రి నేను ఓట్స్‌లో కొన్ని చియా సీడ్స్, అలాగే కొన్ని నట్స్ కూడా వేసి కాచి చల్లార్చిన పాలు వేసి సోక్ చేసుకుంటాను. ఇంక నెక్స్ట్ డే మార్నింగ్ అందులో నానబెట్టిన బాదం, వాల్‌నట్స్ అలాగే నా దగ్గర అవైలబుల్ ఉన్న ఫ్రూట్స్ ఏమైనా ఉంటే వేసుకొని తింటాననమాట. నాకు ప్రతిరోజు తిన్నా బోర్ కొట్టని హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ ఏదైనా ఉంది అంటే అది ఈ ఓవర్‌నైట్ ఓట్సేనండి. నాకు చాలా ఇష్టం. కొత్తగా తినే వాళ్ళకి అసలు నచ్చదనమాట. కొంచెం పచ్చిగా ఉన్నట్టు ఓట్స్ అలా అనుకుంటారు గానీ, రెగ్యులర్‌గా తింటే గనక చాలా బావుంటాయండి ఓట్స్. టేస్ట్ చాలా బావుంటాయనమాట. ఒకవేళ మీకు పచ్చి వాసనొస్తున్నాయి ఓట్స్ అని అనుకుంటే గనక, ఓట్స్‌ని ఒక్కసారి డ్రై రోస్ట్ చేసి స్టోర్ చేసుకోండి. అలా డ్రై రోస్ట్ చేసుకుంటే కొంచెం మనకి ఆ ఫ్లేవర్ అవి బావుంటాయి.
ఇంక ఇక్కడ ఇందులో మనం కావాలంటే బనానా వేసుకోవచ్చు, స్ట్రాబెర్రీ వేసుకోవచ్చు, పపాయ వేసుకోవచ్చు. సో, ప్రస్తుతానికి నా దగ్గర అయితే యాపిల్ ఉందండి. సో, యాపిల్ వేసుకుంటున్నాను. ఈ ఓవర్ నైట్ ఓట్స్ ఫైబర్ రిచ్ ఫుల్ ప్యాక్డ్ ప్రోటీన్ బ్రేక్‌ఫాస్ట్ అండి. ఓట్స్‌లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. త్వరగా డైజెస్ట్ అవుతాయి. అలాగే మనకి టమ్మీ కూడా చాలా ఫిల్ అవుతుందనమాట. అలాగే ఇందులో మనం ఎక్స్‌ట్రాగా ఈ నట్స్, ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకుంటాం కాబట్టి ఇదొక హోల్‌సమ్ ప్రోటీన్ ఫుడ్ అనమాట. డే మొత్తం ఎనర్జిటిక్‌గా ఉండడానికి, వెయిట్ లాస్ అవ్వడానికి, డైజెషన్ ప్రాబ్లమ్స్ అవి కంట్రోల్ చేయడానికి ఈ ఓవర్ నైట్ ఓట్స్ చాలా బాగా హెల్ప్ అవుతాయండి. అలాగే టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఇప్పుడు ఇందులో స్వీట్‌నెస్ కోసం మనం హనీ గానీ, లేదంటే కొంచెం బెల్లం పౌడర్ కానీ, లేదంటే ఖర్జూరం పౌడర్ కానీ ఇట్లా యాడ్ చేసుకోవచ్చనమాట. నేనిక్కడ స్వీట్‌నెస్ కోసం కొంచెం హనీ యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో ఇంకా మీరు కావాలంటే ఖర్జూరం, పిస్తా ఈ విధంగా మీకిష్టమైన నట్స్, డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చండి. నేను కాచి చల్లార్చిన పాలతో ఈ ఓట్స్ సోక్ చేసుకున్నాను కదా! మీరు కావాలంటే బాదం మిల్క్, సోయా మిల్క్ అలాగే పెరుగుతో కూడా ఈ ఓట్స్‌ని మనం సోక్ చేసుకోవచ్చు. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునేవారు, అలాగే హెల్తీ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకోవాలి అని అనుకునేవారు, డేలో ఏదో ఒక పూట ఈ విధంగా వండని ఆహారం తీసుకుంటే హెల్త్‌కి చాలా మంచిదండి. ఈరోజు నా బ్రేక్‌ఫాస్ట్ అయితే ఇదనమాట. సూపర్ హెల్తీ ఓవర్ నైట్ ఓట్స్. ఇంకిక్కడ నేను బాల్కనీలో కూర్చొని బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నాను. నేను బ్రేక్‌ఫాస్ట్ చేసే టైం 10 అవుతుందండి. ఒక్కొక్కసారి 10 దాటేస్తుంది. ఎక్కువగా నేను ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఫాలో అవుతూ ఉంటాను. మార్నింగ్ 10 దాటిన తర్వాత బ్రేక్‌ఫాస్ట్ చేస్తాను. అలాగే ఈవినింగ్ 6 లోపే డిన్నర్ కంప్లీట్ చేస్తాననమాట. హెల్తీ లైఫ్ స్టైల్ యూపీలో నేను ఎక్కువగా హెల్తీ ఫుడ్ తింటాను. టైంకి తింటూ ఉంటానండి. ఆంధ్ర వెళ్తే ఏ టైం పడితే ఆ టైంకి ఏవి పడితే అవి తినేస్తాను గానీ, యూపీలో అయితే కొంచెం హెల్తీ డైటే తీసుకుంటాను. పిల్లలకి గానీ, హస్బెండ్‌కి కానీ ఎక్కువగా హెల్తీగానే పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఇప్పుడు టైం 10 అవుతుందండి దగ్గర దగ్గర. అండ్ ఇప్పుడు నేను బ్రేక్‌ఫాస్ట్ అయితే చేస్తున్నాను. సో, నా డే ఇలా ఉంటుందన్నమాట. మార్నింగ్ 6 నుంచి 10 వరకు నా డే అయితే ఇలా ఉంటుంది. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం, అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.